నమస్కారం మిత్రులారా, శివ సాధన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కుండలిని వేక్నింగ్ అయిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో ఈరోజు తెలుసుకుందాం. కుండలిని అవేకనింగ్ అయిన తర్వాత వ్యక్తి జీవితంలో శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థాయిల్లో కొన్ని మార్పులు కనిపించవచ్చు. అవి ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండవు. కొందరిలో మెల్లగా, కొందరిలో తీవ్రంగా అనుభవంలోకి వస్తాయి. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే, వెన్నుముక్క వెంట వేడి లేదా శక్తి ప్రవాహం అనుభవం వస్తుంది. శరీరం తేలిగ్గా అనిపించడం, కొన్నిసార్లు అకస్మాత్తుగా కంపనాలు లేదా కదలికలు, శ్వాస విధానం మారిపోవడం, నిద్ర పద్ధతుల్లో మార్పు. అయితే మానసిక స్థాయిలో ఎలాంటి మార్పులు వస్తాయంటే, ఆలోచనలో స్పష్టత బాగా కనిపిస్తుంది. పాత భయాలు, ఒత్తిళ్ళు ఏమన్నా ఉంటే అవి తగ్గిపోతాయి నెమ్మదిగా. భావోద్వేగాలు ఎక్కువగా అనిపిస్తుంది. ఒకసారి కోపం, ఒకసారి శాంతి, ఒక్కసారి ఏడవాలనిపించడం, ఒకసారి నవ్వాలనిపించడం, ఇలాంటివన్నీ కుండలిని వేకనింగ్ అయ్యే వారి సిమ్టమ్స్ అండి. ఏకాగ్రత కూడా బాగా పెరుగుతుంది. ఎక్కువ సార్లు ఒంటరిగా ఉండాలని కోరుకుంటాము. ఎవరితో ఎక్కువ మాట్లాడాలనిపించదు. ఎక్కువ ఒంటరితనంగా ఉండాలనిపిస్తుంటుంది. ఒకసారి కారణం లేకుండా ఆనందం వస్తుంది. కన్నీళ్ళు రావడం, ప్రేమ, కరుణ పెరుగుతాయి. అహంకారం తగ్గుతుంది. బాగా శాంతంగా అనిపిస్తుందండి. ఎవరితో ఎక్కువ మాట్లాడాలనిపించదు. ఎక్కువసేపు ధ్యానం చేయాలనిపిస్తుంది. ధ్యానంలోనే ఇలాంటి అనుభవాలన్నీ వస్తాయి. చాలామంది అప్పటికప్పుడే నవ్వడం జరుగుతుంది. ఈ కుండలి వేకనింగ్ అయినప్పుడు అప్పుడే ఏడవాలనిపిస్తుంది. ఇవన్నీ కుండలి వేకనింగ్ యొక్క సిమ్టమ్స్ అని. ఆధ్యాత్మిక అనుభవాల్లోకి వచ్చి ధ్యానం లోతుగా జరుగుతూ ఉంటుందన్నమాట. మంత్రాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రకృతి, జీవుల పట్ల అనుబంధం, ఏమైనా చీమలను చూసినా, పక్షులను చూసినా వాటిని ప్రేమగా చూడాలనిపించడం, చీమలు వస్తే చక్కెర వేయాలనిపించడం, పక్షులకు గింజలు పెట్టాలనిపించడం, ఇలాంటివన్నీ కుండలిని వేకనింగ్ జరిగినప్పుడు సహజంగా జరిగే అలవాట్లు అన్నమాట. అంతర్గత శక్తి అనుభవంలోకి వస్తుంది. అనాహత చక్రము ఓపెన్ అయినప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి. మూడో కన్ను తెరుచుకున్నప్పుడు చిన్నగా కొన్ని కళలు రావడం జరుగుతుంది. ఆత్మ అనుభూతి వైపు ప్రయాణం చేస్తాము. అయితే ఈ కుండలి వేకనింగ్ అనేది ఎలా పడితే అలా చేయకూడదండి. అసలు సొంతగా అనేది కుండలి వేకనింగ్ అనేది చేయకూడదు. కుండలి శక్తి బలవంతంగా మేల్కొల్పితే ఏం జరుగుతుందండి, అది అకారణానికి చోటు చేస్తుంది. కాబట్టి మార్గం లేకుండా తీవ్రమైన సాధనలు చేయకూడదు. శరీరాన్ని బలహీనపరిచే ఉపవాసాలు, అతిశ్రమలు వద్దు. భయపెట్టే అనుభవాలు వచ్చినా పానిక్ అవ్వకండి. ముందు భయపడొద్దు అసలుకి. అసమతుల్య జీవితాన్ని కొనసాగించాలి. ఆలోచనను విడిచిపెట్టండి. సమతుల్య జీవితాన్ని కొనసాగించడానికి చూడండి. మంచి లక్షణాలు ఏంటంటే, లోతైన శాంతి వస్తుంది. కుండలి వేకనింగ్ అయినప్పుడు ఆత్మవిశ్వాసం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. జీవితం పట్ల అర్థం పెరుగుతుంది. కోపం, ద్వేషం తగ్గిపోతాయి. ఎవరిని చూసినా కోపం రాదు, ద్వేషం రాదు. వాళ్ళ పట్ల ప్రేమ తప్ప ఇంకా మనం ఏం చూపించమన్నమాట. మన ముఖంలో కూడా చాలా శాంతంగా అనిపిస్తుంది. ప్రేమ భావన ఎక్కువగా పెరుగుతుంది. కుండలి సాధన చేస్తున్నప్పుడు తీవ్రమైన భయం వచ్చిన, మానసిక అస్థిరత్వం, నిద్ర లేకపోవడం రోజువారీ జీవిత ప్రభావం అయితే తప్పకుండా వెళ్ళి వైద్యులను కలవండి. గురు సహాయం ఖచ్చితంగా కావాలి కుండలి వేకనింగ్కి. ఇది ఎలా పడితే అలా వేకనింగ్ చేసేది కాదండి. జాగ్రత్తగా ఉండాలి. వేకనింగ్లో ఆహారానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు, నియమాలు ఉంటాయండి. వాటన్నిటిని ఫాలో అవ్వండి, మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.